పంట పొలాలు, సంపద మరియు ఇటువంటి వాటి ఇంకా అనేక రకాల సంపాదన వీటిపైన వ్యామోహం, ప్రేమ, ఆశ ఇవన్నీ కూడా జనులకు ఇవన్నీ కూడా మనోయజ్ఞంగా చేయబడింది. వీటిపైన ఇవి ఎంతో అందమైనవిగా, ఎంతో అవసరమైనవిగా, వీటిపైన కోరిక మరియు ఆశ కలిగే విధంగా చేయబడింది. ఇది ప్రాపంచిక జీవన సామాగ్రి. ఇవన్నీ కూడా ప్రాపంచిక జీవన సామాగ్రి. కానీ మరణం లేని జీవితం, ఎప్పటికీ మీరు ఉండవలసింది, మళ్ళీ ఎప్పటికైనా తిరిగి పోవలసిన అత్యుత్తమ నివాసం ఆ యొక్క దేవుని వద్ద ఉంది, అల్లా వద్ద ఉంది అని ఈ యొక్క 3వ అధ్యాయం 14వ వాక్యంలో తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రపంచంలో కొద్ది కాలం మాత్రమే మీరు జీవిస్తారు. ఇది ఒక పరీక్షా జీవితం. మీ యొక్క సంపాదన ద్వారా, కుటుంబం, భార్య పిల్లల ద్వారా, ఆస్తిపాస్తుల ద్వారా, సంపద ద్వారా, మీ యొక్క అందచందాల ద్వారా మీకు అనేక రకాలుగా దేవుడు ఇక్కడ పరీక్షిస్తాడు. ఇది కొద్ది కాలపు జీవితం మాత్రమే. అసలు జీవితం, పర్మనెంట్ జీవితం, మీరు మరణించి మళ్ళా తిరిగి లేపబడ్డాక మీరు బ్రతికి ఉన్నప్పుడు చేసిన కర్మల ఆధారంగా దేవుడు ఏదైతే స్వర్గమా లేదా నరకమా ఇస్తాడో అది పర్మనెంట్ జీవితం. ఆ జీవితం కోసం మీరు ఇక్కడ బ్రతికి ఉండగా ఏం చేసుకుంటున్నారు, ఏం సంపాదించుకుంటున్నారు, ఈ యొక్క జీవితంలో ఉన్నటువంటి సంపాదనని మీరు ఏ ఉద్దేశంతో చూస్తున్నారు, ఏ ఉద్దేశంతో చూడాలి, మీరు ఎటువంటి జ్ఞానం కలిగి ఉండాలి అనే ఇన్ఫర్మేషన్ని దేవుడు ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. ఈ యొక్క జీవితాన్ని మనం ఎలా గడపాలి, ఎలా అర్థం చేసుకోవాలి, మరి ఇహలోక జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క అవసరాల పట్ల మన యొక్క కోరికలు, మరి యొక్క ఆశలు వాటిని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, అసలు జీవితం ఎక్కడ ఉంది అనే విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇక 3వ అధ్యాయం 15వ వాక్యం సూరా అలీ ఇమ్రాన్లో, ఖురాన్లో, ఓ ప్రవక్త వారికి చెప్పు, వీటన్నిటికంటే మేలైనది ఏదో నేను మీకు తెలుపనా? దైవ భక్తి కల వారికి వారి ప్రభువు వద్ద స్వర్గవనాలు ఉన్నాయి, వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉన్నాయి, వాటిలో వారు ఎల్లకాలం మరణం లేని జీవితం అక్కడ ఉంటుంది, వారు ఎప్పుడు వాటిలో ఉంటారు, మరియు పవిత్రులైన భార్యలు వారి కోసం ఉంటారు. వీటన్నిటితో పాటు అల్లా యొక్క ప్రసన్నత, అల్లా యొక్క దర్శనం వారికి లభిస్తుంది, ప్రాప్తిస్తుంది.